జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దినోత్సవం వేడుకలు తాజా వార్తలను చూడండి. న్యూస్ విజయవాడ సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లోని వరలక్ష్మి హోమ్ కేర్ సర్వీసెస్ గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ లగుడు వరలక్ష్మి తన కార్యాలయం వద్ద ఈ వేడుకలు నిర్వహించారు. సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలలో భాగంగా పేద అంధ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఆ విద్యార్థిని ఎంతవరకు చదివితే ఎంతవరకు సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ చైర్మన్ వరలక్ష్మి ప్రకటించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ జెండా వందనం కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శర్మ, వరలక్ష్మి హోమ్ కేర్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరలక్ష్మి హోమ్ కేర్ వారి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా ఇక్కడ గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత లగుడు వరలక్ష్మి గారు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు ఇక్కడ మేమందరం రావడం జరిగింది. 80 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా భారతదేశంలో ఇంకా ఎన్నో విషయాలుగా అభివృద్ధి చెందవలసింది ఉంది. అలాగే ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి వరలక్ష్మి హోమ్ కేర్ వారి ద్వారా తెలుగు 2 రాష్ట్రాలలో ఎంతో మందికి సేవలు అందిస్తూ మొన్న బుడమేరు వరద అప్పుడు కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన వరలక్ష్మి హోమ్ కేర్ వారి అందరికీ, అలాగే సహాయ సహకారాలు కానీ సేవలకు కానీ ఏ విషయంగా అయినా సరే వరలక్ష్మి హోమ్ కేర్ వారు ప్రతి విషయంగా అందరికంటే ముందుంటున్నారు. ఆ విషయంగా మా అందరి తరపున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారతదేశం ఎన్నో విషయాలుగా అభివృద్ధి చెందింది. అలాగే ఇంకా ఎన్నో విషయాలుగా అభివృద్ధి చెందవలసి ఉంది. పేదవాడికి విద్యా వైద్యం పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిన నాడు మాత్రమే స్వాతంత్రం వచ్చినట్టు, అభివృద్ధి చెందుతున్నట్టు. అయితే ఎన్నో విషయాలుగా ఇప్పటికే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్లో మనం భారతదేశం ముందుంది. అలాగే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నో విషయాలుగా అభివృద్ధిలో ముందుంది. ఈ విషయంగా ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత లగుడు వరలక్ష్మి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలందరికీ 2026 జరుపుకున్న స్వతంత్ర దినోత్సవం మనకి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం ఆనాట అమరవీరుల్ని, మన స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి త్యాగమూర్తుల్ని గుర్తు చేసుకొని ఆయన మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని కూడా ఈరోజు ఇంత స్వతంత్రంగా ఉంటున్నాము, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆనాటి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి మనస్తత్వంతో మన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనకి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహావీరుల యొక్క త్యాగ ప్రతిఫలమే ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం. కాబట్టి ఇదే స్వతంత్ర దినోత్సవాన్ని మనం నెలలా కూడా మంచి మనసుతో ప్రతి ఒక్క పౌరుడు భారతీయ పౌరుడు యొక్క గుర్తించి వాళ్ళందరినీ కూడా ఒకే తాటిపైకి, ప్రజలందరినీ ఒకే తాటిపైకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశం అనేక వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వాళ్ళ యొక్క ముగ్గురు సమైక్యతల్లోని తీసుకొచ్చి మన యొక్క దేశాన్ని సమగ్రతంగా, మన రాష్ట్రాన్ని సమగ్రతంగా నడిపిస్తూ వారి యొక్క ప్రధాన యొక్క కర్తవ్యాన్ని ప్రజలందరికీ కూడా ఒకే తాటిపైకి నడిపించి వాళ్ళ యొక్క పరిపాలన విధానంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆదుకొని ఎప్పుడు ప్రజలకు అండదండంగా ఉండాలని మన వరలక్ష్మి హోమ్ కేర్ సర్వీస్ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఎంతో మంది వివిధ గ్రామాల నుంచి వాళ్ళ జీవన ఉపాధి కోసం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల జీవన మనుగడ కోసం ఇక్కడికి విచ్చేసి వాళ్ళు వివిధ రకాల వర్క్ అనేది
సీనియర్ సిటిజన్ యొక్క ఏదైతే పేషెంట్ కేర్ ఉంటుందో మదర్ తెరెసాతో సమానమైనటువంటి పేషెంట్ కేర్ చేస్తూ వాళ్ళ జీవన మనుగడని కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ అండదండంగా ఉండాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నానండి. దీని సందర్భంగా థ్యాంక్ యూ అండి. సంతోషం. డాక్టర్ వరలక్ష్మి గారికి అందరికీ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం 85 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన డాక్టరేట్ కూడా సంపాదించారు. చాలా హెల్ప్ఫుల్ మనిషి. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు అన్ని చోట్ల, విశాఖపట్నం అన్ని చోట్ల వీళ్ళు బ్రాంచీలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలు అభినందిస్తున్నారు. చాలా గొప్పగా చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, ఇదిగా ఉంది. ప్రజలకి 85 సంవత్సరం స్వాతంత్ర శుభాకాంక్షలు. జై హింద్. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ కండ్రిక నియోజకవర్గానికి చెందినటువంటి బిందుశ్రీ 10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంకు ఆల్ ఇండియాలో రావటం జరిగింది. ఒక బ్లైండ్ అమ్మాయి అయినా కూడా వెనకడుగు వేయకుండా తన తల్లిదండ్రులు ముందంచే నడిపించి ఆ పిల్లని ఒక తాటపైకి తీసుకొచ్చిన సందర్భంగా మా వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అమ్మాయి చదువుకి సహాయం చేయాలని అనుకున్నారు. కాబట్టి ఆ అమ్మాయిని ఈ సంవత్సరం అమ్మాయి ఎన్నాళ్ళైతే చదువుతుందో అన్ని రోజులు కూడా అమ్మాయికి మేము అండదండగా వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మాయికి ప్రైజ్ మనీ కింద మనం 30,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క చదువు కొరకు అమ్మాయికి సహాయ నిరతం మనం మనీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడెప్పుడు అడుగేస్తూ ముందుగా కలెక్టర్ కావాలన్నటువంటి కోరిక తప్పన అమ్మాయిలో ఉంది. అదే విధంగా అమ్మాయికి అండదండంగా ఉంటామని వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున హామీ ఇస్తున్నాము. అమ్మ నువ్వు ఎప్పుడు కూడా చక్కగా ముందుగా రాణిస్తూ చదువుకొని చక్కగా ఎంతో మంది దీవెనలు నువ్వు పొందుతూ ఉండాలి. సార్ రండి నాన్నగారు. అమ్మ చెయ్యండి, రండి నాన్న. అమ్మ చెయ్యమ్మా, పెద్దదానిది చెయ్యి. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను 10th క్లాస్ లో మంచి మార్క్స్ సాధించడం వల్ల లగుడు వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నన్ను ఇంకా చదువులో ఎంకరేజ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్ లో. నా చదువుకోవడానికి వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే నేను చదువుకోవడానికి నాకు అవసరమైన సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను నా ఎయిమ్ ని నెరవేర్చుకోగలుగుతాను. అప్పుడు ఈ సొసైటీకి నేను అందించగలిగే సర్వీస్ నేను అందించగలగాలని నా ఆశ. వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ఈ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా నీకు అండదండగా ఉంటుందమ్మా. నువ్వే డోంట్ వరీ. నువ్వు ఎప్పుడు కూడా చదువులో రాణించాలి, ముందుకు అడిగేయాలి, రాబోయే కాలంలో కాబోయే కలెక్టర్ అవ్వాలని మా యొక్క కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.